హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీడియోలో బోట్ నెక్ కటింగ్ అండ్ ప్రిన్స్ కట్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. దీనికి వచ్చేసి నేను నెక్ షోల్డర్ మొత్తం టోటల్గా కలిపి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాంట్లో 3.5 ఇంచెస్ నెక్ తీసుకున్నాను, 3.5 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను. ఇంకా షోల్డర్ డౌన్ వచ్చేసి యాక్చువల్లీ బోట్ నెక్ అయితే 7.5 పెడతారు, బట్ 7.5 అయితే నాకు సెట్ కాలేదు. సో నేను 6.5 పెట్టిన తర్వాత బ్లౌజ్ అయితే మంచిగా కుదిరింది. సో నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేసేసి నేను 6.5 అయితే పెట్టినాను. ఇంకా పైన వచ్చేసి మనం బోట్ నెక్కి 3 or 4 ఇంచెస్ అయితే మనం పెట్టుకుంటాము. దీనికి వచ్చేసి నేను విడ్త్ వచ్చేసి కింది డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే పెట్టినాను. మనం కావాలంటే 4.5 లాస్ట్ 3.5 అయినా పెట్టుకోవచ్చు. నేను దీనికి 4 ఇంచెస్ డౌన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా వెడల్పు వచ్చేసి నేను టోటలీ 11 పెట్టుకున్నాను కుట్లతో కలిపి. చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా 11 పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఇంకొంచెం మనకు ఖర్చు కావాలి అనుకుంటే ఇంకొక 1 ఇంచ్ అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ కింద వచ్చేసి మనము బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 4.5 విడిచిపెట్టేసుకొని నేనైతే ఇక్కడ డ్రాప్ షేప్ ఇస్తున్నాను. డ్రాప్ షేప్కి కూడా కింద అయితే నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. కొద్దిగా పైన వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ వదలాలి, ఎందుకంటే థ్రెడ్స్ కానీ బటన్ కానీ పెట్టుకునేదానికి వీలుగా. ఇంకా 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే 3.5 ఇంచు తీసుకుంటే కొద్దిగా డ్రాప్ అనేది డీప్ అవుతుందనే ఉద్దేశంతో నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. కింద వచ్చేసి నేను 3.5 ఇంచెస్ అయితే తీసుకొని ఇంకా ఇప్పుడైతే డ్రాప్ షేప్ అయితే గీస్తున్నాను. డ్రాప్ షేప్ మనము గీస్తున్నప్పుడు కింది నుంచి మనం 2 ఇంచెస్ పెట్టుకొని రౌండ్ గీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ రౌండ్ గీసుకున్న తర్వాత మనము డ్రాప్ అనేది గీసుకోవాలి. డ్రాప్ అనేది మంచిగా వచ్చిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రాప్ అనేది మనం గీసుకోవాలి. చూడండి నేను మళ్ళీ నీట్గా అయితే డ్రా గీసినాను. ఇక గీసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. మనం కావాలి అంటే అది మన ఆప్షను, బ్యాక్ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఫ్రంట్ హుక్స్ పెట్టుకోవచ్చు. నేను ఫ్రంట్ హుక్స్ పెట్టినా కాబట్టి సో నేను ఫ్రంట్ సైడే ఓపెన్ అనేది పెడతాను. ఒకవేళ మనకు బ్యాక్ హుక్స్ పెట్టుకోవాలనుకుంటే ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ పెట్టినా కాబట్టి మూసి ఉన్న సైడు మన సైడ్ అనేది పెట్టుకోవాలి. ఇలా అయితే మనం కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను కన్ఫ్యూజ్లో వచ్చేసి నేను ఇట్లయితే పెట్టినాను, బట్ నెక్ వచ్చేసి ఈ పక్కకు రావాలి. సారీ, వీడియోలు చూపిస్తున్నది కొద్దిగా అలవాట్లో పొరపాటు. సో నెక్ అనేది మనము ఇటు సైడ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవడం వల్ల నెక్ అనేది జారకుండా ఉంటుంది. సో మనం ఈ జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నేను ఫస్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ తీసుకోవాలి అనేది నేను మర్చిపోయినాను. సో 1/2 ఇంచ్ అనేది మనం ఖచ్చితంగా డౌన్ చేసుకొని ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం డ్రా చేసేసుకోవాలి. ఇంకా మనము వెనక డ్రాప్ షేప్ ఇచ్చినాం, ముందు ప్రిన్స్ కట్ కాబట్టి ప్రిన్స్ కట్ మనము కుట్రలోకి పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే డివైడ్ చేసి మనం కుడతాం కాబట్టి మనకు హెచ్చులు తగ్గు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ డౌన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది. ఫ్రంట్ సైడ్కి ఎప్పటికైనా మామూలు నార్మల్ బ్లౌజ్కి అయినా. ఇంకా పైనుంచి మనం డ్రా చేసుకునేటప్పుడు ఒక 10 ఇంచెస్, ఇంకా ఇక్కడ నుంచి 3 or 4 ఇంచెస్ అది మన ఆప్షను. 3, 4, 5 వరుసగా మనము ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ పైనుంచి మనము 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 10 ఇంచెస్ మిడిల్లోకి వచ్చే విధంగా ఈ డ్రాప్స్ అన్నీ ఒకే లెవెల్లో వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ డ్రాప్స్ అన్నీ ఒకే లెవెల్లోకి వచ్చే విధంగా మనము డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లో కూడా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసేటప్పుడు మనము కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే మనకు ప్రిన్స్ కట్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు డ్రాప్ అనేది గీసినాను, అంతగా రౌండ్ అయితే సరిగా రాలేదు. సో నేను మళ్ళీ రౌండ్ అయితే గీసినాను. చూడండి నీట్గా
అలా గీసుకున్న తర్వాత కింది నుంచి మనము 2 ఇంచెస్ అయితే పెట్టుకొని ఇలా షేప్ వచ్చే విధంగా అలా రౌండ్ అయితే గీసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మీరైతే కన్ఫ్యూజ్ కావకండి. నేను కట్ చేసేది మొత్తం మీరు క్లియర్గా చూసినప్పుడే మీకు అనేది వీడియో అనేది అర్థమవుతుంది. మళ్ళీ మీరు కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థమవుతుంది. చంక అనేది మనం లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అలా మనం కట్ చేసుకున్న తర్వాత 10 ఇంచెస్ మనం ఎక్కడైతే మార్క్ ఇది కూడా మనం డివైడ్ అనేది చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందుకే నేను కట్ చేసేది పూర్తిగా చూడమని అయితే నేను చెప్తున్నాను. అలా ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఇంకా ఇటు సైడ్ కూడా మనము ఇక్కడ కూడా మనము ఖర్చు అనేది వీడియోలు చూపిస్తున్న విధంగా అక్కడ కూడా మనం ఖర్చు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.